శ్రీ ఎండల మల్లికార్జున స్వామికి అంకితం చేయబడిన పురాతన ఆలయం రావివలస గ్రామంలో ఉంది. స్వయంభూ అంటే స్వయంగా వ్యక్తమైన అని నమ్ముతున్న ఈ లింగం దాదాపు 20 మీటర్ల ఎత్తు మరియు 3 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. పురాణాల ప్రకారం పాండవులు తమ వనవాస సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ మహర్షి మార్కండేయును కలిశారని ఒక చారిత్రక విషయం. రాయవలస ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలంలో రావివలస గ్రామంలో ఉంది. రావివలస శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ దేవుడిని చూసిన తర్వాత ప్రజలు గజ్జి, రింగ్వర్మ్, ఇంపెటిగో మరియు ఇతర ఫంగల్ చర్మవ్యాధుల వంటి చర్మవ్యాధుల నుండి విముక్తి పొందుతారని ఒక నమ్మకం ఉంది. చరిత్ర కూడా ఉంది. త్రేతాయుగంలో రావణుడు మరణించిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు రాముడు తన సైన్యం మరియు అనుచరులతో కలిసి రావివలస అడవి ప్రాంతంలోని సుమంత కొండలపై విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతుంది. రామ అనుచరులలో దైవిక వైద్యుడైన సుషేనుడు ఈ అడవిలో ఉన్న ఔషధ మొక్కలు మరియు బెరడులను చూసి సంతోషించాడు మరియు ఆశ్చర్యపోయాడు. కానీ ప్రజలు అనారోగ్యంతో మరియు బాధలతో ఉన్నారు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకున్నాడు. ఈ కొండపై ఉండి శివునికి తపస్సు చేయాలనుకునే కోరికను వ్యక్తం చేశాడు. రాముడు అనుమతి ఇచ్చి సుషేణుని ఇక్కడే వదిలి అయోధ్యకు బయలుదేరాడు. సుషేణుడు సంవత్సరాలుగా శివుడిని పూజిస్తూ ఔషధ మొక్కలతో చుట్టుప్రక్కల ప్రజలకు సేవ చేసేవాడు. రాముడు ఎడబాటు భరించలేక రామనామ జపం చేస్తూ సుమంత పర్వతంలో మరణించాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాముడు సుషేణుడి జాడ కనుక్కోవడానికి హనుమను పంపాడు. హనుమ ఆంజనేయుడు రావివలస కొండలకు వచ్చి సుషేణుడి అస్థిపంజరం మృతదేహాన్ని కనుగొన్నాడు. సుషేణుడు చనిపోయాడని భావించి అస్థిపంజరాన్ని పాతిపెట్టి కొన్ని మల్లెపూలు వేసి అయోధ్యకు తిరిగి వచ్చి తాను చేసిన ప్రతి విషయాన్ని చెప్పాడు. విచారకరమైన వార్త విన్న రాముడు, సీత, లక్ష్మణ, హనుమలతో కలిసి ఈ సుమేంచ కొండలకు వచ్చారు. హనుమ జన్మ జింక చర్మాన్ని ఎత్తి రాముడి అస్థిపంజరాన్ని చూపించాడు మరియు రాముడు సుషేణుడి మృతదేహాన్ని మల్లెపూలు కింద వెలితి తీయడానికి తన చేతులు చొప్పించడానికి ప్రయత్నించాడు. కానీ సుషేణుడి శరీరం కాకుండా మల్లెపూలు కుప్పతో తన స్పర్శపై శివలింగంగా మారిందని కనుగొన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సమీపంలోని చెరువులో స్నానం చేసి శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు. వారు పూజ చేయడం ప్రారంభించగానే లింగం పూజ ముగిసే వరకు పెరగడం ప్రారంభించింది. ఔషధ మొక్కల నుంచి వచ్చే గాలితో పాటు గాలి ఆ లింగంపైకి ప్రవహించి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది. అది పెరుగుతున్నందుకు అక్కడ రామునికి ఆలయం నిర్మించబడలేదు. జాస్మిన్, మల్లె, జింక చర్మం, అజినం అనే పేరు నుండి వచ్చింది కాబట్టి ఆ లింగాన్ని మల్లెపూలతో పూజించి జింక చర్మంతో కప్పి మల్లికార్జున స్వామిగా మార్చారు మరియు దానిని మల్లికార్జున స్వామిగా మార్చారు. ఈ చెరువుకు సీతకుండము అని పేరు పెట్టారు. ఆలయ చరిత్ర మహాభారత కాలం నాటిది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించి మార్కండేయ మహర్షిని కలిశారు. ఆయన రావివలస మందిరం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేశారని పురాణాలు చెబుతున్నాయి. తరువాత అర్జునుడు ఈ లింగానికి తపస్సు చేశాడు. శివుడు దర్శనం ఇచ్చి తన కోరిక గురించి అడిగాడు. అర్జునుడు శివుడిని తన పేరును భగవంతుని పేరుతో పాటు ఉంచమని కోరాడు. తరువాత మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి అయ్యాడు. మహాశివరాత్రి మరియు కార్తీక సోమవారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయ దేవతను పూజిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్స్ విభాగం స్వాధీనం చేసుకునే ముందు తర్ల కుటుంబం 100 సంవత్సరాలకు పైగా ఈ స్వామిని వంశ పరంపర ధర్మకర్తలు పూజించేవారు. స్వామి ప్రజలను ఆశీర్వదిస్తాడని మరియు వారి కోరికలన్నిటినీ నెరవేరుస్తాడని, వారి జీవితాల్లో ఆరోగ్యం మరియు సంపదను పెంపొందిస్తాడని
మరియు పాపాలను తొలగిస్తాడని బలంగా నమ్ముతారు.